ఛానల్. నేను రమ్య. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది మీతో మాట్లాడదాం అనుకుంటున్నానండి. అదేంటంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా తెలుసుకోవాల్సిన విషయం అండి. షార్ట్స్ పెట్టేవాళ్ళు కానీ లేకపోతే వీడియోస్ పెట్టేవాళ్ళు కానీ నేను చెప్పే ఒక 3 విషయాలు మాత్రం తప్పకుండా మీరు తెలుసుకొని ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. నేను కూడా అదే ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను. అందుకని చెప్పేసి నేను నాలాగా మీ ఛానల్ కూడా మిస్ అవ్వద్దు అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేస్తున్నానండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి పెట్టి ఉంటుంది. దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది. ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అప్పుడు మీరు నా దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ స్టిచ్చింగ్ సంబంధించింది కానీ అట్లాగే ఎంబ్రాయిడరీ సంబంధించింది కానీ అన్నీ కూడా నా వీడియోస్లో చూసి మీరు తెలుసుకోవచ్చు. ఓకే అండి, మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నేను చెప్పే విషయం ఏంటంటే మేము మే 10th కొత్త ఇంట్లోకి వచ్చామని చెప్పాను కదండి. వచ్చేసిన తర్వాత నేను 2 డేస్కి రూమ్ అంతా కూడా సర్దేసి పెట్టుకున్నాను. అప్పుడు మీకు వెంటనే అప్డేట్ ఇవ్వాలి అని చెప్పేసి నేను వీడియో అయితే షూట్ చేశాను. అంటే మొన్న పెట్టిన శారీ వీడియో కాదు, డ్రెస్ పైన ఒక వీడియో తీశాను అనమాట. ఇల్లు ఇట్లా ఉంది, ఇదంతా జరిగింది అని చెప్పేసి నేను వీడియోలో మాట్లాడాను. ఎడిటింగ్ అంతా చేశాను. వీడియో అప్లోడ్ చేద్దామని పెట్టేసరికి వీడియో అనేది అప్లోడ్ అవ్వట్లేదు. నాకు అక్కడ ఏంటంటే స్ట్రైక్ అనేది వచ్చేసింది అనమాట. మీ వీడియో ఈ టైంలో వెళ్ళదు అని చెప్పేసి నాకు ఇంగ్లీష్లో అట్లాగే టైప్ చేసి ఉంది. మనం ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మనకు యూట్యూబ్ అనేది మెయిల్ ద్వారా కొన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట మెసేజెస్. సో ఇట్లా వచ్చింది ఏందని చెప్పేసి నేను మామూలుగా మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే నాకు దాంట్లో 2 స్ట్రైక్స్ అనేది ఉన్నాయండి. ఎందుకు ఈ 2 స్ట్రైక్స్ వచ్చాయనేది మీకు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తాను. నేను చెప్పేవి జాగ్రత్తగా వినండి. వీడియోస్ పెట్టే వాళ్ళకైనా కానివ్వండి లేకపోతే షార్ట్స్ పెట్టే వాళ్ళకైనా కూడా నేను చెప్పే మాటలు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. అయితే ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాము. నేనేంటంటే రూము షిఫ్ట్ అవ్వకముందు ఒక వీడియో అనేది షార్ట్లో పెట్టేశాను అనమాట. నేను షార్ట్స్ ఎక్కువగా పెట్టినా కూడా ఏంటి బ్లౌజులకి సంబంధించినవి మాత్రమే పెడతాను. ఆ రోజు ఏంటంటే 2020లో మా ఆయనకు ఒక ఇన్సిడెంట్ అనేది జరిగిపోయింది. కాలుకి ఇంజురీ అవ్వడం వల్ల తనకు సర్జరీ అయిపోయింది. 5 months తన బెడ్ పైనే ఉన్నారు. సో మేము ఆ టైంలో ఫేస్ చేసిన ప్రాబ్లము అని చెప్పేసి అట్లాగే ఇంజురీ అయిన కాలి ఫోటో అట్లాగే పట్టి కాలికి వేశారు పట్టి 5 months పాటు అది అట్లాగే పిల్లలు చిన్నగా ఉండే అప్పుడు బాబుకి 3 years పాప 5 years. సో నేను అక్కడ ఏంటంటే ఇంకా టైలరింగ్ ఈ వర్క్ ఇదంతా కూడా మానేసి మేము మా సొంత ఊరికి వెళ్ళిపోయామన్నమాట. ఆ 5 monthsలో ఇంకా నేను కూడా ఇంట్లో ఉంటే ఏం వస్తుందిలే అని చెప్పేసి నేను మామూలుగా బయట పనికి వెళ్ళేదాన్ని. సో అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఆ ఫొటోస్ అన్నీ కూడా కలిపేసి ఒక సాంగ్ పెట్టేసి నేను వీడియో అనేది పోస్ట్ చేసేసాను షార్ట్లో. ఆ సాంగ్ ఏంటంటే సఖ అని చెప్పేసి అబ్బాయి వర్షన్ అమ్మాయి వర్షన్ ఉంటుంది కదా. సో ఆ సాంగ్ అనేది పెట్టేశాను దానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. అయితే షార్ట్లో పెట్టేసిన తర్వాత దానికి ఫస్ట్ కాపీరైట్ స్ట్రైక్ అనేది వచ్చేసింది. అంటే 2020లో మాకు జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను థంబ్నెయిల్ పెట్టేశాను, అంటే టైటిల్ అనేది ఇచ్చేసాను. సో నాకు మెయిల్లో వచ్చింది స్ట్రైక్ అనేది. ఇది ఎందుకు వచ్చేసింది, నేను ఏదైనా మిస్టేక్ ఏమన్నా చేసి ఉంటా కావచ్చు. సాంగ్ మేబీ నేను వేరే వాళ్ళది వాడుంటా. సాంగ్ తీసేసి మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆ ఫొటోస్కే సాంగ్ అనేది తీసేసి ఇంకొక సాంగ్ అనేది కలిపి పెట్టేశాను. అట్లా పెట్టడం వల్ల మళ్ళీ నాకు సెకండ్ స్ట్రైక్ అనేది వచ్చేసింది. నాకు భయం వేసింది, చాలా భయం వేసింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి నేను యూట్యూబ్ అనేది చేస్తున్నాను కదా. అసలు ఎక్కడ కూడా నాకు కాపీరైట్ స్ట్రైక్ క్లైము అట్లాంటిది ఏది కూడా రాలేదన్నమాట. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా చెక్ చేసుకొని నా కంటెంట్ నేను వాడతాను కాబట్టి నాకు స్ట్రైక్ అనేది ఏది రాలేదు. ఇదేంటో ఇట్లా ఎందుకు ఉంది అని చెప్పేసి నేను భయమేసింది నాకు. అప్పుడు ఇంకా వెంటనే బ్యాక్ వచ్చేసాను. దాంట్లో నాకు లక్ ఏంటంటే నాకు కొంచెం వర్క్ అనేది ఉండడం వల్ల రూమ్ షిఫ్ట్ అవ్వాలి, అక్కడ సామాన్ అంతా తీసుకురావాలి, ఇక్కడ మళ్ళీ సర్దాలి, ఇదంతా బిజీలో పడి ఇప్పుడు వద్దులే ఇంకా ఫోన్ తర్వాత చూద్దాము, ఇది ఇట్లనే ఉండని అని చెప్పేసి నేను ఆ రోజు ఫోన్ అయితే పక్కకు పెట్టేశాను. దాన్ని నేను ఒక 10 రోజుల తర్వాత చూస్తే అప్పుడు నాకు 2 స్ట్రైక్లు అనేది వచ్చేసాయి అనమాట.
ఎందుకు స్ట్రైక్ వచ్చింది అనేది మీకు ఇక్కడ నేను చెప్తాను. అయితే మనకు యూట్యూబ్లో కొన్ని రూల్స్ అనేది ఉంటాయన్నమాట. అంటే సినిమా పాటలు కానీ, లేకపోతే బయట ఏదన్నా డీజే సౌండ్ కానీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నా మాటల వెనుక మీకు ఆ సౌండ్ వినిపించింది అనుకోండి, అక్కడ యూట్యూబ్ అనేది స్ట్రైక్ అనేది వేస్తుంది. అట్లాగే వేరే వాళ్ళు చేసిన వీడియోని మనం డౌన్లోడ్ చేసి మన యూట్యూబ్లో మనం వాడుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు స్ట్రైక్ అనేది వస్తుంది. సో ఇట్లా అనమాట. అయితే మీకు డౌట్ అనేది రావచ్చు, అంటే వేరే వాళ్ళు చేసిన వీడియోస్ మనం చేయకూడదా అంటే కంపల్సరీగా చేయవచ్చు. వేరే వాళ్ళు ఇప్పుడు ఒక పాయసం చేశారనుకోండి, మీరు అదే పాయసంని మీకు నచ్చినట్టుగా మీరు చెప్పాలనుకున్నట్టుగా మీరు పాయసం అనేది చేసేసి మీరు పెట్టేసవచ్చు. కాకపోతే ఇక్కడ మిస్టేక్ ఏంటిది అంటే, వాళ్ళు చేసిన వీడియోని మీరు ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని మన యూట్యూబ్లో పెట్టుకుంటే అది కాపీరైట్. నెక్స్ట్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉంటుంది. అదేంటంటే వేరే వాళ్ళు మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటారు. అంటే నేను లాస్ట్లో వీడియోస్కి మ్యూజిక్ అనేది యాడ్ చేసేదాన్ని కదా, సో ఆ మ్యూజిక్స్ ఏంటంటే కాపీరైట్వి ఉంటాయి, కాపీరైట్ లేనివి ఉంటాయి అన్నమాట. మనం అది క్రోమ్లో చెక్ చేసుకోవాలి. కాపీరైట్ లేని మ్యూజిక్సే మనం డౌన్లోడ్ చేసుకొని మనం మాట్లాడేటప్పుడు, లేకపోతే కొన్ని వీడియోస్లో సౌండ్ అనేది తగ్గించేసి మనము వెనకాల బ్యాక్గ్రౌండ్గా వాడుతూ ఉంటాము. అయితే వేరే వాళ్ళు సాంగ్ని మనం యూజ్ చేసామనుకోండి, కొన్నిసార్లు తెలియదు అనమాట అది వాళ్ళు యూజ్ చేశారా అనేది. అట్లా తెలియక మనం ఆ సాంగ్ని యూజ్ చేస్తే మనకు కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది. క్లెయిమ్ పడడం వల్ల ఏ ఛానల్కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే మన వీడియోకి రెవెన్యూ అయితే వస్తుంది కదా, ఆ రెవెన్యూ అంతా కూడా మనము ఎవరి మ్యూజిక్ అయితే వాడామో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఆ కాపీరైట్ క్లెయిమ్ రాగానే డిలీట్ చేసేసుకుంటే అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళిపోయి మీరు ఆ మ్యూజిక్ని డిలీట్ చేసుకుంటే అయిపోతుంది, లేకపోతే నార్మల్గా ఆ వీడియో ఒకటి డిలీట్ చేసుకున్నా అయిపోతుంది. ఈ రెండింటితోని ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేది చాలా ప్రాబ్లం అనమాట. నా లక్ వల్ల నేను 3 times అనేది పెట్టలేదు, 2 times పెట్టేసి ఇంకా ఇదంతా కుదరదు, నాకు భయం అనేది ఎక్కువ అయిపోయి నేను బ్యాక్ అనేది వచ్చేసాను. అయితే ఇంకొకసారి చేసి ఉంటే కనుక ఆ రోజు నా ఛానల్ వెళ్ళిపోయేది. నా 4000 దగ్గర వరకు ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వెళ్ళిపోయేవారు, నా వీడియోస్ అన్నీ కూడా వెళ్ళిపోయేవి. అసలు ఏంటంటే వేస్ట్ అయిపోయేది అనమాట ఇంకా ఛానల్. అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, యూట్యూబ్ రూల్ ప్రకారము కొన్ని రూల్స్ అనేవి ఉంటాయండి. అంటే ఏదైనా ఇంజురీ అయిన దాన్ని మనము వీడియోలో పెట్టకూడదంట. ఈ విషయం నాకు తెలీదు, ఎందుకంటే వేరే వాళ్ళవి ఎక్కడ కూడా డౌన్లోడ్ చేసి పెట్టాను కదా, నా కంటెంట్ నేను వాడుకుంటాను కాబట్టి నాకు ఇంకా స్ట్రైక్ అనేది ఉండదు అని చెప్పేసి నేను అట్లాగే వీడియోస్ అనేది పెట్టేశాను. అయితే ఇంజురీ అయిన అది గాయం అనేది కనిపించకూడదంట, బ్లడ్ అనేది కనిపించకూడదంట. అట్లాగే చిన్నపిల్లల్ని కొడుతూ అట్లాంటి వీడియోస్ చేయకూడదంట. నెక్స్ట్ ఇంకేంటంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ బిహేవియర్ అనేది చేసి వీడియోస్లో పెట్టకూడదంట. ఇట్లాంటివి కొన్ని ఉంటాయంట కమ్యూనిటీ గైడ్లైన్స్లో. ఇదంతా కూడా నాకు తెలియక నేనేం చేశానంటే, ఇంకా మాకు జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను వీడియోలాగా పెట్టేశాను. నాకు ఇంకా ఫస్ట్ స్ట్రైక్ వచ్చేసింది, మళ్ళీ వెంటనే దాన్ని సాంగ్ అనేది తీసేసి వేరే సాంగ్ పెట్టేశాను కాబట్టి సెకండ్ స్ట్రైక్ అనేది వచ్చేసింది. సో ఇంకా థర్డ్ స్ట్రైక్ అనేది అట్లాగే ఉండిపోయింది. నేను ఎందుకు అసలు వీడియో వెళ్ళట్లేదు అంటే, నాకు ఈ 2 స్ట్రైక్లు అనేది వచ్చేసాయి కాబట్టి నా వీడియో అనేది ఇంకా వెళ్ళదు. నేను దాంట్లో ఒక ట్రైనింగ్ అనేది తీసుకోవాలన్నమాట. అయితే ఇట్లా ఎందుకు అయింది అని చెప్పేసి యూట్యూబ్లో నేను సెర్చ్ చేస్తూ ఉంటే మధు రాక్ టెక్నాలజీ అని చెప్పేసి యూట్యూబర్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో నేను దాంట్లో చూశాను దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి, స్ట్రైక్ అనేది ఎట్లా తీసుకోవాలని చెప్పేసి నైట్ 12:30 వరకు చెక్ చేస్తూ ఉన్నాను. ఇంకా దాంట్లో ఒక చిన్న ట్రైనింగ్ అనేది ఉంటుంది. అంటే మనకు తెలిసి కానీ తెలియక కానీ ఇట్లాంటివి పెడుతూ ఉంటాం కాబట్టి మనకు యూట్యూబ్ అనేది ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది. సో ఆ ట్రైనింగ్ అనేది మనం కంప్లీట్ అనేది చేయాలన్నమాట. వైట్ స్టూడియోలోకి వెళ్ళి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది. మీరు ఒక 10-15 నిమిషాలు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నేను అదంతా కూడా నాకు ఓన్గా నేను కంప్లీట్ చేసుకుంటానండి. నాకు ఎవరి సపోర్ట్ ఉండదు ఈ విషయంలో. నేనే అన్నీ చెక్ చేస్తూ ఉండి నేనే నేర్చుకొని మళ్ళీ నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అనమాట. సో ఆ విధంగా అయిపోయింది. నాకు
ఒక వీడియోకి 1 వీక్ వీడియో అనేది పోస్ట్ అవ్వదు. నాకు 2 స్ట్రైక్లు వచ్చాయి కాబట్టి 2 వారాలు నేను వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. మొత్తం స్ట్రైక్ అనేది పడిపోయింది. ఇంకా నెక్స్ట్ డే 2 వారాల తర్వాత నా వీడియో అనేది మళ్ళీ వచ్చేసింది. అయితే మనకి ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ అనే స్ట్రైక్ అనేది వచ్చింది కదా. ఈ స్ట్రైక్ నేను ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినా కూడా అది తీసేయరు అన్నట్టు. అంటే ఓన్లీ ఇప్పుడు 2 స్ట్రైక్లు వచ్చాయి. ఆగస్టులో మనకి స్ట్రైక్ అనేది తీసేస్తారంట. ఈ ఆగస్టు వరకు మనం ఏదైనా మళ్ళీ ఇట్లాగే రిపీట్ అయిందనుకో మన ఛానల్ అనేది అవుట్ అయిపోతుంది. 90 డేస్ తర్వాత అయితే ప్రాబ్లం ఏముండదు. కాకపోతే ఈ 90 డేస్ లోపు జాగ్రత్తగా మనం వీడియోస్ అనేది పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. సో తెలిసి తెలియక చాలామంది ఇట్లాంటి మిస్టేక్స్ అనేది చేస్తూ ఉంటారండి. నేను కూడా అదే విధంగా చేశాను. అసలు ఇన్ని సంవత్సరాలు ఒక్క స్ట్రైక్ లేకుండా ఒక్క క్లైమ్ లేకుండా సడన్గా పెద్దగా కమ్యూనిటీ గైడ్లైన్స్ అని చెప్పేసి ఇట్లా వచ్చేసింది. సో నాకు తెలియక నేను అట్లా పెట్టేశాను అనమాట. దానివల్ల ఇదంతా కూడా ఫేస్ చేశాను. సో కాబట్టి నా వీడియో అనేది ఇక అది రాలేదు. నేను మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా మొన్న శారీ పైన వీడియో అనేది చేసి పెట్టాను. సో వీడియో లేట్ అవ్వడానికి రీజన్ అది అనమాట. కాబట్టి షార్ట్స్ పెట్టేవాళ్ళు ఒకసారి చూసుకోండి. బ్లడ్ అనేది కనిపించకుండా, గాయాలు అనేది కనిపించకుండా, పిల్లల్ని కొడుతూ తిడుతూ అట్లాగే వీడియోస్ పెట్టకుండా, అట్లాగే కొంచెం మిస్బిహేవియర్ చేస్తూ ఉండగా కొన్ని ఉంటాయి కదా, ఆ వీడియోస్ అనేది పెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. షార్ట్సే కాదండి, వీడియోస్ పెట్టే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. సో నా సజెషన్ అనమాట. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, అందుకని చెప్పేసి మీకోసం నేను ఈ వీడియో అనేది చేసి పెడుతున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విషయం ఎవరికైనా తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అట్లాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను. అంతవరకు నమస్తే.